అక్కడ మూగజీవాల రోదన గ్రామస్తులను కన్నీరు పెట్టిస్తోంది. కారణం తెలియని జబ్బుతో ఒక్కొక్కటిగా తను చాలించడంతో పాడి రైతులు అల్లాడిపోతున్నారు. తమ ఇంట్లో బిడ్డలా సాగుతున్న పాడి పశువులు మృత్యు ఒడిలోకి చేరటంతో ఏం జరుగుతుందో తెలియక అయోమయంగా చూస్తున్నారు. ఊరంతా చుట్టుముట్టిన వింత వ్యాధి తమ పశువులను మింగేస్తుండటంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో పశువులను కబళిస్తున్న వింత వ్యాధిపై మా ప్రతినిధి రాజు అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలంలోని పెద్దేవం గ్రామంలో పాడి పశువులు వరుసగా మృత్యువాత పడుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పచ్చని పొలాల మధ్య ఉన్న ఈ గ్రామంలో ఇప్పుడు ఆనందం అనే పదమే కరువైంది. తమకు జీవనాధారంగా ఉన్న పశు సంపద వింత వ్యాధికి బలవుతుంటే అన్నదాతలకు దిక్కుతోచడం లేదు. 15 రోజుల వ్యవధిలో 25 గేదెలు ప్రాణాలు కోల్పోయాయి. మేత మేయకుండా అకస్మాత్తుగా నీరసపడి 2 రోజులకే చనిపోతున్నాయని రైతులు చెబుతున్నారు. తెల్లటి మచ్చ ఒకటి మెడపై కనిపించిన 2 రోజుల్లోనే అన్ని ఆర్గాన్స్ పాడై చనిపోతున్నాయని తాళ్లపూడి మండలంలోని పశు వైద్యులు అంటున్నారు. ఒంటి మీద ఒక పొక్కు వస్తుంది, మెడ దగ్గర ఒక పొక్కు వస్తుంది. అది తెల్లటి మచ్చ వచ్చేసిన తర్వాత అది మనకు 1 డే 2 డేస్లో యానిమల్ సడన్గా చనిపోతున్నాయండి. ఇది 2-3 యానిమల్స్లో చూసిన తర్వాత మేము దీన్ని కాకినాడ RADDL నుంచి కూడా మనకి స్టాఫ్ వచ్చి బ్లడ్ శాంపిల్స్ అవి కలెక్ట్ చేసి తీసుకెళ్ళడం జరిగింది. ఆ శాంపిల్స్ మనం టెస్ట్ చేస్తే మనకి దాంట్లో తేలింది ఏంటంటే లివర్ అండ్ కిడ్నీ బాగా డ్యామేజ్ అయిపోయినాయండి ఫుల్గా. ఆ వాల్యూస్ అన్ని చాలా 100 టైమ్స్ ఎక్కువ ఉన్నాయండి ఉన్న వాల్యూస్. క్రియాటినిన్ వాల్యూస్ కానీ SGPT వాల్యూస్ కానీ మొత్తం కూడా 100 టైమ్స్ ఎక్కువ ఉన్నాయి. యాక్చువల్లీ ఆ స్టేజ్లో అయితే యానిమల్స్ సర్వైవ్ అవుతుంది కష్టం అసలుకి. అది దాని మీద తేలిందండి. ఈ పాయిజనింగ్ కూడా మనకు వచ్చేది ఎక్కువ ఏంటంటే హెవీ మెటల్ పాయిజనింగ్లో ఎక్కువ ఉంటుంది ఇలాంటి పరిస్థితి. పెద్దేవం గ్రామంలోని చెరువు కలుషితం కావడం వల్లే ఆ నీళ్లు తాగిన పశువులు మృత్యువాత పడుతున్నాయనే అనుమానాలు కలుగుతున్నాయి. కాకినాడ నుంచి వచ్చిన ప్రత్యేక డాక్టర్ల బృందం బ్లడ్ శాంపిల్స్, గ్రామంలోని 8 చోట్ల వాటర్ శాంపిల్స్ తీసుకుని వెళ్లారు. చనిపోయిన వాటిలో హెవీ మెటల్ పాయిజనింగ్ ఎక్కువగా ఉందని వైద్యులు అంటున్నారు. గ్రామంలో 250 వరకు పాడి పశువులు ఉంటే వాటిలో ఇప్పటికే 25 చనిపోవడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. శాంపిల్స్ రిజల్ట్స్ 2 రోజుల్లో వస్తాయని, వాటి ద్వారా ఒక క్లారిటీకి రావచ్చని భావిస్తున్నారు. పెద్దేవం గ్రామంలో పశువుల మరణాలను అరికట్టేందుకు డాక్టర్తో పాటు వెటర్నరీ అసిస్టెంట్ల బృందం కూడా సహాయక చర్యలు ముమ్మరం చేసింది. సార్, మనం పెద్దేవం గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో పశువులకు సంబంధించి కూడా ప్రధానంగా వర్ష మృత్యువాత పడుతున్నాయి. దీనికి సంబంధించి అన్నదాతలు కూడా ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా మనం ఉన్నటువంటి పెద్దేవం గ్రామంలో ప్రస్తుతానికి ఉన్నటువంటి పశువుపాక వద్ద కూడా చూస్తే కనుక పశువుకు సంబంధించి మెడ మీద ఒక మచ్చలాగా వచ్చినటువంటిది కనపడుతుంది. ఈ మచ్చ రావడంతోనే మచ్చ వచ్చినటువంటి కొన్ని రోజుల తర్వాత కూడా పశువులకు సంబంధించి ఆహారం తీసుకోవడం కానీ ఇలాంటివి కానీ లేకపోవడం ఒక్కసారిగా కూడా మృత్యువాత పడటం పరిస్థితి కూడా కనపడుతుంది. చూస్తే కనుక ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి సుమారు 250 వరకు పశువులు ఉన్నాయి. ఈ 250 వరకు ఉన్నటువంటి పశువుల్లో ఇప్పటివరకు ఒక 25 పశువులు కూడా చనిపోయిన పరిస్థితి కూడా ఉంది. ఫస్ట్ అయితే సిమ్టమ్స్ ప్రకారం ఒక మచ్చలాగా మెడపైన వస్తుందని చెప్పి చెబుతున్నారు. తర్వాత ఆర్గాన్స్ సంబంధించి కూడా ఇబ్బంది జరుగుతుందని చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే వెటనరీ అసిస్టెంట్లు ఎవరైతే ఉన్నారో ఈ వెటనరీ అసిస్టెంట్లు టీం కూడా ఇక్కడ ఉన్నటువంటి పశువులకు సంబంధించినటువంటి అన్నదాతలను కూడా అలర్ట్ చేస్తున్నారు, అప్రమత్తం చేస్తున్నట్టు పరిస్థితి కూడా కనపడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి వెటనరీ అసిస్టెంట్లు ఉన్నారు, వీటితో మాట్లాడడం. పై చెప్పండి, ఫస్ట్ సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి, అసలు ఏంటి సార్? ఫస్ట్ మామూలుగా అయితే కనుక మనకి మేత అయితే తింటాం మానేస్తున్నాయి సార్. నార్మల్గా టెంపరేచర్ అన్ని సబ్ నార్మల్లో ఉంటున్నాయి. మనం మేత అయితే వెంటనే మేము బ్లడ్ మాకు అందుబాటులో ఉన్నటువంటి డాక్టర్ గారికి అందరికి తెలియజేస్తున్నాం. తర్వాత ఒకవేళ మేము వెంటనే శాంపుల్ తీసి బ్లడ్ శాంపుల్ డెంగో బేడ అవి కూడా తీసి దగ్గర ఉన్న ల్యాబ్స్ కూడా పంపిస్తున్నాం సార్. మాకు తెలియనటువంటి మా పై అధికారులు కూడా మేము వెంటనే సమాచారం అందజేస్తాం సార్. AD సార్ కూడా బాగా మాకు చెప్పి వెంటనే బ్లడ్లో డెంగలో ఉన్న శాంపుల్స్కి ప్రకారం వెంటనే వైద్యం చెప్తే మేము ఈ వైద్యం చేస్తున్నాం సార్. గతంలో తాగునీటి చెరువుగా ఉండే గ్రామంలోని సుగంధి చెరువులో గుర్రపుడెక్క పేరుకుపోయి మలమూత్ర విసర్జనలకు, మృత కళేబరాలకు కేంద్రంగా మారింది. పశువులకు వచ్చిన రోగ లక్షణాలు కొత్తగా కనిపిస్తున్నాయి. రైతులకు జీవనాధారమైన పశువుల్ని కోల్పోవడం బాధాకరమని, రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కొవ్వూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తలారి వెంకట్రావు డిమాండ్ చేశారు. ఈ వ్యాధిని కనుక్కోలేకపోయింది. బ్లడ్ టెస్టింగ్ చేయించి వెటనరీ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ అంతా చేయించి వాళ్ళు ఏంటి అని తెలియకపోతే ఇంకా రైతులు బెంబెలెత్తిపోతున్నారు. ఏంటంటే ఈ విధం వల్ల 1,40,000 1,50,000 గేదెలు కొనుక్కొని ఈ విధంగా జరుగుతుందంటే ఏంటి అనే పరిస్థితి ఉంది. దాన్ని తక్షణం ప్రభుత్వం దీని మీద తీసుకుని యాక్షన్ తీసుకుని దాని మీద సరైన నిర్ణయం తీసుకుని వాళ్ళకి నష్టపరిహారం కూడా ఇవ్వాలండి. ఒక గేదె 1,50,000 ఇన్సూరెన్స్ ఉంటుంది. అయినప్పటికీ దీన్ని మీరు ఆదుకోవాలని మా వైఎస్ఆర్సీపీని నేను డిమాండ్ చేస్తున్నాను.
కొవ్వూరు నియోజకవర్గంలో వింత వ్యాధితో పశువులు మృత్యువాత పడుతున్నాయి. జబ్బేంటనేది ఇంతవరకు తెలియడం లేదు. త్వరగా వ్యాధిని కనుగొని ఇతర పశువులకు సోకకుండా చర్యలు తీసుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.